యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసింది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర సినిమా షూటింగ్స్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ఎన్టీఆర్ త్రిబులర్ తర్వాత నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. అప్పుడెప్పుడో సినిమా రిలీజ్ అవుతుంది అంటూ ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూశారు. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ తో వస్తున్న దేవర నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నటుడు అజయ్ మాట్లాడుతూ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచేశాయి. అజయ్ మాట్లాడుతూ కథనం పరంగానే కాదు, ఎలివేషన్స్ పరంగానూ ది బెస్ట్ మూవీగా దేవర ఉండనుందని, ఈ ఏడాదిలో రానున్న సినిమాలన్నిటిలో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా దేవర నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అజయ్ చేసిన కామెంట్స్ నెట్టిట వైరల్ గా మారడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక సినిమా షూట్ త్వరలోనే పూర్తి చేసి రిలీజ్ కు కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. తారక్ ఈ సినిమాతో పాటు టాలీవుడ్ లో వార్ 2 సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ మూవీపై కూడా ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. నిన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా తన సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నాడు. జనతా గ్యారేజ్ తో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కథకు తగినట్టుగా దేవర టైటిల్ ఫిక్స్ చేసేసరికి అంచనాలు డబుల్ అయిపోయాయి. ఇక ప్రచార చిత్రాలుగా వదిలిన టీజర్ దేవర ముంగింట నువ్వెంత సాంగ్ కూడా హైప్ ని తీసుకొచ్చాయి. త్రిబులర్ తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని మెప్పించాలని చేస్తున్నారు. అందుకే ఏ సినిమా ప్రతి విషయంలో ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అవుతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర టార్గెట్ ఎంత అన్నది ప్రస్తుతం చర్చలో ఉంది. త్రిబులర్ తో 1000 కోట్ల మార్కు రీచ్ అయిన తారక్ సోలోగా ఆ టార్గెట్ ను రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి. దేవర సబ్జెక్టుతో పాటుగా సినిమా కూడా అనుకున్న దానికన్నా బెటర్ గా వస్తుందని తెలుస్తుంది. సినిమా ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మాత్రం అనుకున్న టార్గెట్ వద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. బాహుబలి 2 భాగాలతో 2000 కోట్లు కొట్టిన ప్రభాస్ కూడా ఆ తర్వాత 600 కోట్లను మించి వసూళ్లను రావటలేదు. అలాంటి ఎన్టీఆర్ దేవరతో సోలోగా 1000 కోట్లు కొడతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియాలో తారక్ ని ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వారందరికీ దేవర చూడాలన్న ఆసక్తి కలిగిస్తే చాలు, సినిమా ఎంత భారీ టార్గెట్ పెట్టుకున్నా రీచ్ అవుతుంది. దేవర ప్రమోషనల్ కంటెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న దేవర కోసం సెప్టెంబర్ మిడిల్ నుంచే భారీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో నటిస్తున్నాడు కాబట్టి దేవరకు అది కూడా కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.